హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. యూట్యూబ్ కొత్త ఫీచర్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. ఇది మొత్తం మన క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారో స్మాల్ క్రియేటర్స్ కి మొత్తం అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. మిడ్ నైట్ గా ఇది మెసేజ్ అయితే వచ్చింది. బయట నోటిఫికేషన్ లో ఓపెన్ చేసి చూసుకుంటే మీరు ఈ నోటిఫికేషన్ అనేది మీకైతే కనిపిస్తుంది. ఆ దాంట్లో ఏం రాస్తుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది, దాని రిలేటెడ్ గా మనం ఏం చేయాలి, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంది, అది తెలుసుకుంటే మనకేంటి లాభం అనేది ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు. తెలుసుకోపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, కామెంట్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏదైనా సరే క్వశ్చన్కు ఆన్సర్ రివీల్ చేస్తేనే ఏదైనా సరే మనకైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది. రివీల్ చేయకుండా మనము ఓన్లీ చూస్తున్నాం ఊరికి వెళ్ళిపోతున్నాం అంటారు అంటే దానికి ఏమవుతుంది అంటారు అంటే, క్వశ్చన్స్కు ఆన్సర్ ఇయ్యని వ్యక్తులు ఏమైందంటే మీకు కూడా తెలియదు ఆ విషయాలు అనేది. అవి తెలుసుకోవాలి అంటారంటే మీరు కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తేనే ఏదైనా సరే కామెంట్ రూపంలో అడగాలి, మీకు అర్థమైంది దేని గురించి ఇది ఇది ఈ వీడియో దాని గురించి ఎట్లా ఇన్ఫర్మేషన్ అని చెప్పి క్రియేటర్స్, స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడగాలి. కామెంట్ రూపంలో అడిగితే దానికి రిప్లై అనేది ఇస్తే మీకు అనేది తెలుసుకుంటారు. ఈ యూట్యూబ్ దాంట్లో కొత్త ఫ్యూచర్ ఎందుకు లాంచ్ చేసింది, ఇది ఎందుకు తీసుకొస్తుంది క్రియేటర్స్ కోసం అనేది స్పష్టంగా అయితే మీకైతే చెప్తా. ద నెక్స్ట్ 20 పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు గ్రేట్ మ్యాడ్ ఆన్ యూట్యూబ్ చెప్తూ ఇది ఒక 20 పవర్ఫుల్ టూల్స్ అనేది మనకైతే ఎనేబుల్ అయితే చేస్తుంది. యూట్యూబ్ చెప్తున్నా కదా, చెప్తున్నా కదా, వెరీ స్టాండర్డ్ ఫుల్ యూట్యూబ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్స్ అనేది మనకైతే లాంచ్ అయితే చేయబోతుందంట. ఇది ఇంకా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది యూట్యూబ్ లో. దీన్ని ఎట్లా చేస్తారనేది మనం కొత్తగా క్రియేటర్స్, స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మొత్తం అంతా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో మొత్తం అంతా తీసుకొని వస్తారు. ఇది ఎట్లా లాంచ్ అవుతుంది, అసలు దీని గురించి మనకు ఏం తెలియదు, అసలు ఎట్లా అవగాహన ఉండేది అనేది నెక్స్ట్ లాంచ్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ అనేది మీకోసం అయితే తీసుకొని వస్తాను. యూట్యూబ్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఆ అనౌన్స్మెంట్ ఏంది అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. స్మాల్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. స్మాల్ క్రియేటర్స్ అంటే ఎవరు వస్తారు? కుకింగ్ ఛానల్ ఉండని, వ్లాగ్స్ తీసే వాళ్ళు ఉండాలి, ఇంకా షార్ట్స్ రిమిక్స్ చేస్తారు. ఇప్పుడు మన డాన్స్ కవరింగ్ సాంగ్స్ చేస్తారు. ఇప్పుడు సాంగ్స్ కు మనం కవర్ డాన్స్ చేస్తారు. మొత్తం ఈ ఛానల్స్ వాళ్ళు మొత్తం మన ఎవరైతే ఉంటారో వీళ్ళని చిన్న చిన్న క్రియేటర్స్, చిన్న చిన్న స్మాల్ క్రియేటర్స్ అని చెప్పి పిలుస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఇన్ఫర్మేషన్ అని తెలియదు. మెసేజ్ వచ్చిన తర్వాత తొందరగా గాబర పడతారు, భయపడతారు, ఏమైంది అంటారు. ఎందుకంటే యూట్యూబ్ కదా, యూట్యూబ్ చెప్పిన కదా వెరీ స్టాండర్డ్ రూల్స్. దీని రూల్స్ మనం పాటిస్తే మనకు కూడా ఫ్యూచర్ అనేది ఉంటుంది. దీంట్లో ఈ వీడియోలో మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దాంట్లో ఏం రాస్తుంది అనేది, యూట్యూబ్ ఏం పంపించింది అనేది మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తా. మీరు శ్రద్ధగా ఇక్కడ చూడకుండా ఖచ్చితంగా అయితే ఇక్కడైతే చూడండి, చూసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. 20 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ సృష్టించే అవకాశం మరియు ప్రపంచ వేదికను కనుగొనాలనే ఆలోచనతో యూట్యూబ్ ప్రారంభించబడ్డది. మీకు అర్థమవుతుందా మంచిగా? దాంట్లో ఏం రాస్తుంది అనేది ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పటి నుండి సృష్టికర్తలు సంస్కృతి మరియు వినోదాన్ని మనం ఎన్నడూ ఊహించని విధంగా రూపొందించడానికి మనం చూసాం. ఇది మొత్తం అంతా క్రియేట్ చేసి రూపొందించడానికి చూసినరట యూట్యూబ్ వాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏదైతే క్రియేట్ అయిందో వాళ్ళు ఓనర్ ఉంటారో చూసినవా, వాళ్ళు పంపిస్తారు యూట్యూబ్ టీం అనేది. ఆలోచన ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి, కళాకారుడైనా, స్టూడియో అయినా లేదా బ్రాండ్ అయినా ఇక్కడ సృష్టికర్తగా మారవచ్చు. మీరు బాగా ధ్యాస పెట్టుకోవాలి ఈ పదాలు, ఎంత మంచిగా ఎందుకు వాళ్ళు రిలీజ్ చేసింది అనేది. మరియు వారి ఆలోచనను వ్యాపారంగా మార్చడానికి మేము వారికి సహాయం చేస్తాము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత మంచి అప్డేట్ అనేది యూట్యూబ్ అనేది తీసుకొచ్చినందుకు యూట్యూబ్కు ధన్యవాదాలు. గత 4 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలు, కళాకారులు మరియు మీడియా కంపెనీలకు మేము 100 బిలియన్స్ పైగా చెల్లించాము. 100 బిలియన్స్ ఇది ఒక మనీ, డాలర్స్ ఇవి. అంటే మన ఇండియన్ రూపీలో మీరు కన్వర్ట్ చేసుకొని ఆలోచించుకోండి ఎంత మనీ అనేది పే చేసిన అనేది. ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసమే. ఇదంతా క్రియేటర్స్ కోసమే. ఇది మొత్తం యూట్యూబ్ని మంచిగా డెవలప్ చేయడానికనే వాళ్ళు చెల్లించిన అమౌంట్ అనేది. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిండ్రు వాళ్ళు 100 బిలియన్స్ అని చెప్పి, కానీ అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. యూట్యూబ్ అంటే చాలా మందికి అవగాహన లేక దాంట్లోకి ఎంటర్ కాదు. దాంట్లో ఎంటర్ అయితే ఎట్లుంటుంది అనేది ఒక్కసారి మీరు క్రియేటర్స్ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న క్రియేటర్స్ వాళ్ళు తెలుసుకొని మీరు ఈ అప్డేట్ అనేది మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకొని అప్డేట్ అయితే చేసుకోవాలి. మీకు షార్ట్స్ రిమిక్స్ చేసే వాళ్ళకు మంచి టూల్స్ తీసుకొస్తుంది యూట్యూబ్. చాలా మంచి అప్డేట్ ఇది. ఇంతకుముందు ఉండకపోయేది. ఈ అప్డేట్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే ఇది షార్ట్స్ రిమిక్స్ చేసే వాళ్ళకు ఇవి
కొత్త ఫీచర్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. మీరు దాన్ని ఉపయోగించాలంటారంటే కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీరు ఆ లాంచ్ చేసే టాపిక్స్ ఏదైతే ఉందో టూల్స్‌ను మీరు ఉపయోగించాలా, కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీకు ఆ ఆప్షన్ అనేది వస్తది. ఆల్రెడీ కొంతమందికి లాంచ్ అయిన వాళ్ళకి వేరే వేరే దేశాలలో వేరే వేరే దాంట్లో లాంచ్ అయిన వాళ్ళకి అప్డేట్ అనేది దొరికిపోయింది. వాళ్ళకు లాంచ్ అయింది. వాళ్ళకి ఆల్రెడీ ఇదైంది. ఒక ఏరియా వైస్‌గా వీళ్ళు లాంచ్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఒక ఒక రూల్ ఒక పాస్ చేయాలంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ పాటించుకుంటా ఒకటొకటి ఎనేబుల్ చేసుకుంటూ రావాలి. ఓన్లీ మన దగ్గర యూట్యూబ్ ఉంది కదా! మనకు పర్మిషన్ ఉంది కదా! అని చెప్పి మొత్తం అన్ని వాళ్ళు ఎనేబుల్ చేసుకోవడానికి ఉండదు. దానికి పర్మిషన్ ఉంటది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దగ్గర ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచెల్లి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. కొన్ని పర్మిషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు కూడా అప్పీల్ చేస్తారు. సేమ్ ఇప్పుడు మన క్రియేటర్స్ మనం ఎట్లయితే చేసి మనకు ఒక స్టెబిలిటీ మనకు వాళ్ళు కన్వర్ట్ చేసి ఇచ్చిండ్రో వాళ్ళకు కూడా కొన్ని స్టెబిలిటీలు ఉంటాయి. ఇంత పెద్ద సంస్థ నడిపించే వాళ్ళకు ఒక స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటది. ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే మీరైతే తెలుసుకున్నారు కదా! మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోని, మీ రిలేషన్ తోని, మీ పక్కల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ మన ఛానల్‌ని షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైతదంటే మీకు తెలుగులో ఉన్న వీడియోలు మంచిగా స్పష్టంగా అర్థమైతాయి. ఓకే. లేటెస్ట్ అప్డేట్ తోని మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తా. అంతవరకు నేనైతే ఉంటా. జై హింద్, వందే మాతరం. Audio Jungle.